ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పింకీ ఆంధ్ర రుచులు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వాంగీబాత్. చాలా ఈజీ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ లిస్ట్ పెట్టాను, దాని అకార్డింగ్గా ఫాలో అయిపోండి. ఒక కడాయి తీసుకుని దాంట్లో ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత అదే కడాయిలో నూనె పోసుకుని మసాలా ఆకు వేసుకుని పొడిగ్గా కోసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని వేయించుకోవాలి. దాని తర్వాత కోసుకున్న వంకాయలు ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలి. బాగా కొంచెం మగ్గాక అప్పుడు పసుపు వేసుకోవాలి. అవి మగ్గే లోపల మనం ఆల్రెడీ వేపుకున్న ఉన్నాయి కదా, అవి పొడి చేసుకున్న లోపల ఇవ్వండి, మన వంకాయలు బాగా వేగిపోయాయి కదా. తర్వాత మనం ఆల్రెడీ వండుకున్న అన్నాన్ని ఇంట్లో కలిపేసుకొని అసలు పొడి వేసేసుకొని కలిపాక కొంచెం నెయ్యి వడ్డించారంటే లాస్ట్లోని వడ్డించాక మూత పెట్టారంటే ఆ అరోమా అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకున్నామంటే చాలు, మన వేడి వాంగీబాత్ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.